హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణు టిన్సీ. ఎవరైనా కొత్తగా నా ఛానల్ను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏంటనేది మొత్తం వివరించబడి ఉంది. కాబట్టి పూర్తిగా వీడియో చూడండి. ఓం గం గణపతియే నమః. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి. ఈ సామాగ్రిని ముందు రోజే తెచ్చి పెట్టుకోండి. మామిడి ఆకులు, పసుపు, కుంకుమ, గంధము, తమలపాకులు, అరటిపళ్ళు, ఎండు ఖర్జూర వక్కలు, పండ్లు 3 రకాలు కానీ 5 రకాలు కానీ తీసుకోవచ్చు. విడిపూలు, పూలమాలలు, అగరవత్తులు, దీపం వత్తులు, ఆవు నెయ్యి, కర్పూరం, బియ్యం, దారం ఉండ, అక్షింతలు, రూపాయి కాయిన్స్, అమ్మవారి ముఖప్రతిమ, కలశం చెంబు, 2 కానీ 3 కానీ కొబ్బరికాయలు, పీటలు, కలశంతో ఉండి అటు ఇటు ఏనుగులు ఉన్న వరలక్ష్మి అమ్మవారి ఫోటో లేదంటే అష్టలక్ష్ములతో ఉన్న శ్రీవారి ఫోటో, శనగలు. ఇవి ముందు రోజే నానబెట్టి ఉంచుకోవాలండి. అలాగే మనకు సాధ్యమైనంత వరకు నైవేద్యాలు చేసుకోవాలి. 5 కానీ 9 కానీ 11 కానీ మన ఇష్టము. అలాగే పంచామృతం కూడా చేసుకోవాలి. అలాగే పూజకు కావలసిన గంట, దీపం కుందులు, అగరవత్తుల స్టాండు, ఏకహారతి, పంచపాత్ర, పత్తి, అమ్మవారి రూపు అండి. అది బంగారంతో చేపించుకోవచ్చు. లేని పరిస్థితుల్లో పత్తికి కొంచెం గంధం, కుంకుమ రాసి దానినే రూపుగా మనం కలశానికి పెట్టుకోవచ్చు. 3 జాకెట్ ముక్కలు, 1 కలశం మీదకు, అలాగే 2 అమ్మవారికి తాంబూలం ఇస్తున్నట్లుగా మనం పెట్టడానికి. శక్తి కొలది అమ్మవారికి తాంబూలంలో చీర కూడా పెట్టాలనుకుంటే చీర కూడా తీసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి పెట్టినప్పుడు అయ్యవారికి పెట్టకుంటే ఎలా, అయ్యవారికి కూడా ఒక చిన్న పట్టు టవల్ అండి. అలాగే పట్టు పంచ, అలాగే 1 వైట్ క్లాత్, తెల్లని క్లాత్ కూడా తీసుకోవాలండి. తెల్లని టవల్ లాంటిది పీట మీదకి వేయడానికి. ఇంకా వాయనం కింద మనం జాకెట్ ముక్కలు కూడా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చండి. లేదంటే మీ ఇష్టము, ఇవ్వకున్నా పర్వాలేదు. ఇంకా తాంబూలంలో ఇవ్వటానికి పసుపు, కుంకుమ, అలాగే గాజులు కూడా అండి. కలశం మీద పెట్టడానికి మరియు వాయనంగా తాంబూలంలో ఇవ్వటానికి. అలాగే మనం కూర్చుంటానికి చిన్న చేపలు ఉంటే తీసుకోవచ్చండి. మనము పూజ చేసేటప్పుడు నేల మీద కూర్చొని చేయకూడదు. అందుకోసమని చిన్న చేపలు కానీ లేదా చిన్న ఏదైనా క్లాత్ కానీ వేసుకోవచ్చు. అలాగే ఇంకొక క్లాత్ తీసుకోండి. అది ఎందుకంటే మనము పూజ చేసేటప్పుడు మన చేతులు తడిగా ఉన్నప్పుడు మనము తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మనము ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇక వరలక్ష్మి వ్రతం పూజ రోజు ప్రొద్దున్నే లేచి ఇంటిని అలాగే వాకిలిని శుభ్రపరచుకొని గుమ్మాన్ని పూజించుకోవాలండి. అలాగే మామిడి ఆకులతో పూలతో గుమ్మానికి తోరణాలను కట్టుకోవాలి. అలాగే అమ్మవారిని సిద్ధం చేసుకోవాలండి. అమ్మవారికి ఈశాన్య మూల అంటే ఇష్టం కాబట్టి మనం ఈశాన్య మూలన అమ్మవారిని సిద్ధంగా చేసుకోవాలి. ఇక మనం అమ్మవారిని పెట్టే చోట పసుపు కుంకుమలతో అలికి ముగ్గు వేసి ఆ తర్వాత అక్కడ పీటను పెట్టుకోవాలి. ఆ పీటను కూడా మనము పసుపు కుంకుమతో అలంకరించుకొని ముగ్గు బొట్లు పెట్టుకొని మనము సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆ పీట మీద తెల్లటి వస్త్రాన్ని పరిచి కొంత బియ్యాన్ని పోయాలి. ఆ బియ్యంలో కూడా పసుపు కుంకుమ వేసి ఒక చిన్న ప్లేటును పెట్టుకోండి. ఆ ప్లేటులో కూడా కొంత బియ్యాన్ని పోసి అందులో పసుపు కుంకుమను వేసి అందులో మనము కలశం చెంబును పెట్టుకోవాలండి. ముందుగా మనము కొబ్బరికాయను తీసుకొని మొత్తం క్లీన్ చేసి శుభ్రంగా పీచు లేకుండా తీసుకొని ఆ తర్వాత పసుపు మొత్తము రాసి మనము కుంకుమతో ఇలా నామంగా తీర్చిదిద్దుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి కలశాన్ని తీసుకోవాలి. ఆ కలశం లోపల శుద్ధమైన నీటిని లేదా బియ్యాన్ని పోసి పసుపు, కుంకుమ, అక్షింతలు, తమలపాకులు, వక్కలు, కొంత బంగారం లేదా వెండి నాణెం ఉంటే వేయొచ్చు, లేకపోతే లేదండి. రూపాయి కాయిన్స్ కూడా వేయొచ్చు. కలశం పైన భాగంలో మామిడి ఆకులు పెట్టాలండి. పైన చూపించిన విధంగా 5 మామిడి ఆకులు పెట్టాలి. దానిపైన ఇప్పుడు మనం చేసుకున్నటువంటి కొబ్బరికాయను పెట్టాలి. అమ్మవారి ముఖ ప్రతిమ లేని వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఉన్నట్లయితే
ఆ కొబ్బరికాయకు మన దగ్గర ఉన్న అమ్మవారి ముఖ ప్రతిమ పెట్టి దారంతో చుట్టూ కట్టేయాలండి, కదలకుండా. అలా పెట్టిన కొబ్బరికాయ మీద ఒక కొత్త బ్లౌజ్ పీసు కప్పి దానిపై దారంతో తోరాన్ని కట్టాలి. అలాగే పూలతో మనము అలంకరించుకోవాలి. మనం తీసుకొని వచ్చిన గాజులను కూడా జాకెట్ ముక్క మీద పెట్టి ఉంచాలండి. ఇలా అమ్మవారి కలశాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇంకా కావాలనుకుంటే మనము అమ్మవారి రూపం వచ్చేలాగా చీరతో కానీ జాకెట్ ముక్కతో కానీ అలంకరించుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే అమ్మవారి విగ్రహం కూర్చున్నట్లుగాను కూడా మనం తయారు చేసుకోవచ్చు. అది మన ఇష్టము. ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదండి, ఇలాగే చేసుకోవచ్చు కలశంతో. ఇలా అమ్మవారిని సిద్ధం చేసుకున్నాక పసుపు గణపతిని కూడా తయారు చేసుకోవాలండి ఇలాగా. ఇక తోరాలను సిద్ధం చేసుకోవాలి. తెల్లని దారాన్ని తీసుకొని 9 పోగులు తీసుకోవాలండి. ఆ దారానికి పూర్తిగా పసుపు రాయాలి. ఆ దారానికి 9 బంతి పువ్వులు లేదా పసుపు రంగులో పువ్వులను కట్టి ముడులు వేయాలి. అంటే 9 పోగుల దారాన్ని ఉపయోగించి 9 పువ్వులతో 9 ముడులతో తోరాలను తయారు చేసుకోవాలి. అనంతరం అమ్మవారి పీఠం వద్ద ఉంచి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తోరాన్ని పూజకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఉంటే 9 పువ్వులు పెట్టొచ్చు, లేదంటే 3 పువ్వులతో కూడా తోరాన్ని తయారు చేసుకోవచ్చండి. కాకపోతే 9 ముడులు వేయాలి. అలా 3 తోరాలను సిద్ధం చేసుకోవాలండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మనకు, ఒకటి ముత్తైదులకు మనం వాయనంగా ఇచ్చేటప్పుడు కట్టాలి. ఇలా చేసుకున్న తర్వాత పూజా సామాగ్రి అలాగే నైవేద్యాలు అన్నీ కూడా దగ్గరే పెట్టుకోవాలి. పూజ ముందు మనం ఒకసారి పూజలో కూర్చుంటే లేవకూడదండి. ఇంకా అలాగే పంచపాత్రలు కూడా 2 సెట్లు పెట్టుకోవాలి. ఉంటే పెట్టుకోండి, లేదంటే నార్మల్ పాత్రలలో కూడా పెట్టుకోవచ్చు. అందులో ఉద్దరణి బదులు మామిడాకులు వేయండి. ఒక పాత్ర మనకు, ఇంకొక పాత్ర అమ్మవారికండి. ఆ 2 పాత్రల నిండా నీటిని నింపి అందులో 1 లేదా 2 యాలకులు, పచ్చకర్పూరము, తులసాకు వేయాలండి. ఇక పూజను ప్రారంభించాలి. మొదట గణపతి పూజను చేద్దామండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అంటూ గణపతికి నమస్కరించుకోవాలండి. పంచపాత్రలోని నీటిని ఉద్దరిని సహాయంతో మన చేతిలోకి కొంచెం తీసుకొని మన మీద చల్లుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. ఇక దీపారాధన చేసుకుందాము. ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపంపై అక్షింతలు చల్లండి. అలాగే పువ్వులను కూడా వేయండి. ఇక గురువుకు నమస్కారం చేసుకోవాలి. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇక ఆచమనం చేసుకుందాము. మగవారైతే నమః అనకూడదు, స్వాహ అని అనాలి. ఆచమనానికి మనం సిద్ధంగా చేసుకున్న పంచపాత్రను రెడీగా దగ్గరకు పెట్టుకోండి. ఉద్దరణితో నీటిని తీసుకొని మన చేతిలో, కుడి చేతిలో వేసుకొని చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఓం కేశవాయ నమః అని ఆ నీటిని మన చేతిలో వేసుకొని తీర్థంగా తీసుకోవాలి. ఓం నారాయణాయ నమః అని మరొకసారి నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఓం మాధవాయ నమః అని మరొకసారి నీటిని తీర్థంగా తీసుకోవాలి. ఓం గోవిందాయ నమః అంటూ మన చేతిలో నీటిని పోసుకొని చేతిని పంచపాత్ర ప్లేటులో కడిగేయాలి. ఇంకా నమస్కరిస్తూ ఈ నామాలను వరుసగా చెప్పండి. ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః,
ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు భూతోచ్చాటన చేసుకుందాము. అక్షింతలు వాసన చూసి ఎడమ ప్రక్కన వెనక్కి వేసుకోవాలి. కొన్ని అక్షింతలు తీసుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభరాకః ఏతేషామా విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామం చేసుకుందాము. కుడి చేతి బ్రొటన వేలు కుడి ముక్కు పైన పెట్టి మూసి ఉంచి ఎడమ ముక్కుతో గాలిని పీల్చాలి. అలాగే గాలిని పీల్చి తరువాత ఉంగరపు వేలు ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు మీద ఉన్న బ్రొటన వేలు తీసి గాలిని వదలాలి. అలా వదులుతూ ఈ శ్లోకాన్ని చెప్పాలి. ఓం పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవా నమస్కృతం. తరువాత ఆ వేళ్లను కడుక్కోవాలి. ఇప్పుడు ఘంటానాదం చేద్దాము. దేవతలందరినీ ఆహ్వానించాలి. గంట కొట్టుకుంటూ అగమార్దంతు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని గంట మోగిస్తూ దేవతలను ఆహ్వానించాలి. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాము. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధనధాన్య సమృద్ధ్యర్థం సౌభాగ్య శుభఫల ప్రాప్త్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం వేద సాంప్రదాయ అభివృద్ధ్యర్థం అస్మిన్ దేశే గోవధ నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవతాముద్దిశ్య యావశక్తి ధ్యానావాహనాది షోడశోపచారం పూజాం కరిష్యే అంటూ ఉద్ధరణిలో నీటిని తీసుకొని కుడి చేతి మధ్య వేలుతో నీటిని తాకాలి. ఇప్పుడు కలశ పూజ చేసుకుందాము. కలశంలో నీరు తీసుకొని పసుపు కుంకుమ గంధం పుష్పాలతో అలంకరించి మన కుడి చేతిని కలశంపై ఉంచాలి. ఎందుకంటే ఆ కలశంలోకి మనము సకల నదులన్నీ ఆవాహన చేసుకోవాలి. కాబట్టి అలా మన కుడి చేతిని కలశంపై పెట్టి ఇలా చెప్పాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణః స్మృతః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరః ఋగ్వేదోదా యజుర్వేద సామవేదో హధర్వణః అంగైచ్చా సహితా సర్వే కలశాంబూ సమాశ్రితః గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాని దేవం ఆత్మానం సంప్రోక్ష అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడి పైన పూజా ద్రవ్యముల పైన పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి. మనము కలశంపై అమ్మవారిని పెడతాం కనుక కలశం దగ్గరే మనము అమ్మవారి కోసం కూడా మరొక పంచపాత్రను సిద్ధంగా పెట్టుకున్నాం కదా, ఆ పంచపాత్రను కలశం దగ్గరే పెట్టుకొని ఆ రెండింటి పైన చేయి పెట్టినట్లుగా పెట్టి పైన ఉన్న శ్లోకాన్ని చదివి ఇక మనము అమ్మవారి కోసము పెట్టుకున్న పంచపాత్రలోని నీటిని పుష్పంతో తీసుకొని ఆ అమ్మవారి పైన అలాగే పూజ ద్రవ్యాల పైన అలాగే మన తలపైన నీటిని చల్లుకోవాలి. అనంతరము పసుపుతో గణపతిని చేసుకుని మండపంలో తమలపాకు పైన ఉంచి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి. పూజ అనంతరం అక్షింతలు తల మీద వేసుకోవాలి. గణపతి పూజ అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ గణపతి ప్రార్థనం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ నమస్కారం చేసుకొని ఇప్పుడు గణపతికి షోడశోపచార పూజ చేయాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః ధ్యాయామి అంటూ అక్షింతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః ఆవాహయామి అక్షింతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః ఆసనం సమర్పయామి అక్షింతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః పాదయోపాద్యం సమర్పయామి
అమ్మవారికి పెట్టిన పంచపాత్రలోని నీటిని పుష్పంతో తీసుకొని ఆ గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. నీటిని పుష్పంతో తీసుకొని గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో నీటిని తీసుకొని ఆ గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని పుష్పంతో తీసుకొని గణపతికి సమర్పించండి. పత్తికి కొంచెం గంధం, పసుపు, కుంకుమ పెట్టండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి అంటూ పత్తితో చేసుకున్న వస్త్రమును గణపతి ముందు పెట్టండి. అలాగే అక్షింతలు కూడా గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షింతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. గంధం సమర్పయామి. గణపతికి గంధం పెట్టండి. ఓం శ్రీ మహాగణపతయే నమః. పుష్పాని సమర్పయామి. గణపతిని పుష్పాలతో అలంకరించండి. ఇప్పుడు గణపతికి నామాలు చెప్పుకుందాము. ఒక్కో నామానికి ఒక్కొక్క పుష్పం గణపతికి సమర్పించండి. పుష్పాలు లేకుంటే అక్షింతలు అయినా సమర్పించవచ్చు. ఒక్కో నామానికి ఒకసారి అక్షింతలు సమర్పించండి. ఇవి గణపతి షోడశ నామాలు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపుత్ర పుష్పాని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు సమర్పించాలి లేదా అక్షింతలు వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. గణపతికి అగరబత్తులు వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. గణపతికి దీపాన్ని చూపించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సమర్పయామి. స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు. అమృతోపస్తరణమసి. ఇప్పుడు మనం పెట్టిన ప్రసాదాన్ని గణపతికి చూపించుకుంటూ ఇలా చెప్పాలి. ప్రాణాయ నమః. అపానాయ నమః. వ్యానాయ నమః. ఉదానాయ నమః. సమానాయ నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ నీటిని స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు గణపతికి తాంబూలం ఇద్దాము. ఓం శ్రీ మహాగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి హారతిని ఇవ్వాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరజనానంతరం పునః ఆచమనీయం సమర్పయామి అంటూ కొంత నీటిని తీసుకొని ఆచమన పాత్రలోకి గణపతికి చూపిస్తూ వదలాలి. హారతి ఇచ్చాక పుష్పాలు చేతిలో పట్టుకొని ఆ మహాగణపతికి వేసి నమస్కరించుకోవాలి. ఓం శ్రీ మహాగణపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఇప్పుడు గణపతి దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని మన తలపై చల్లుకుంటూ ఇలా చెప్పాలి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అనయ యథాశక్తి పూజయా చ శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీతో వరదో భవతు. ఇంతటితో మహాగణపతి పూజ సంపూర్ణం అవుతుంది. ఇక
వరలక్ష్మీదేవి పూజ ప్రారంభించాలి. ఇప్పుడు అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలి. మొదట మనం అమ్మవారిని, విష్ణుమూర్తిని ఆహ్వానించాలి. ఇలా ధ్యానం చేసుకుంటూ సరసిజ నయనే సరోజహస్తే ధవళతారాం శుకగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మామ్యాం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్యాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః ధ్యాయామి అంటూ అమ్మవారి కలశం ముందు పుష్పాలు ఉంచి నమస్కరించాలి. ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేసుకుందాము. కొన్ని అక్షింతలు తీసుకొని కలశంపై వేసుకుంటూ సహస్రదళ పద్మాస్యాం స్వస్తాం చ సుమనోహరం శాంతాం చ శ్రీహరహే కాంతాం తాం భజే జగతాం ప్రసూం శ్రీ వరమహాలక్ష్మీ దేవై నమః ఆవాహయామి. ఇప్పుడు అమ్మవారు కూర్చుంటానికి ఆసనం సమర్పించాలి. ఈ మంత్రం చదువుతూ అమూల్యరత్నసారం చ నిర్మితం విశ్వకర్మణా ఆసనం చ ప్రసన్నం చ మహాదేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటూ అమ్మవారి కలశానికి అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించాలి. ఇప్పుడు పాద్యం అమ్మవారి పాదాల కోసం నీటిని సమర్పించాలి. సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతిభీం విరాజిత పదద్వంద్వే పాద్యం దేవి దదామ్యహం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి అంటూ ఉద్ధరణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి. ఇప్పుడు అర్ఘ్యం. పాద్యం తర్వాత అమ్మవారు చేతులు కడుక్కోవడానికి నీటిని సమర్పించాలి. పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవీజలం శంఖం గర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసినీం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలో వదలవలెను. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. అమ్మవారు త్రాగడానికి నీటిని అందించాలి. పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యంతం కృష్ణకాంతే చ రమ్యమాచమనీయకం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి. ఇప్పుడు పంచామృత స్నానం. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి లేదా తమలపాకుతో కొన్ని చుక్కలు నీటిని కలశం మీద వేయాలి. పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే. ఓం శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి అంటూ నీటిని చూపించి వేరొక పాత్రలోకి వదలాలి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. అమ్మవారి స్నానానికి నీటిని అందించాలి. సుగంధి విష్ణు తైలంచ సుగంధామలకోజ్వలం దేహ సౌందర్య బీజంచ గృహ్యంతాం శ్రీహరిప్రియే శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అంటూ అమ్మవారి విగ్రహానికి నీటితో అభిషేకం లేదా తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరిణితో నీరు అమ్మవారికి చూపించి వేరొక పాత్రలోకి వదలాలి. ఇప్పుడు వస్త్రం. ఇప్పుడు మంత్రాన్ని జపిస్తూ వరలక్ష్మీదేవికి కొత్త బట్టలు సమర్పించాలి. లేదంటే అక్షింతలు కానీ పుష్పాలు కానీ అమ్మవారి ముందు ఉంచాలి. లేదా పత్తికి కొంచెం పసుపు కుంకుమ గంధం పెట్టి అమ్మవారి ముందు వస్త్రంలాగా మనము అమ్మవారికి సమర్పించాలి. ఈ మంత్రం చదువుతూ
పీతాంబరధరే దేవి పీతాంబర సహోదరీ పీతాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగా జటాధరే. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మధారణానంతరం పునః ఆచమనీయం సమర్పయామి అంటూ అమ్మవారికి నీటిని చూపించి ఆ నీటిని వేరొక పాత్రలోకి వదలాలి. ఇప్పుడు యజ్ఞోపవీతం. అమ్మవారికి సూత్రం సమర్పించాలి, లేదంటే దూదితో చేసిన సూత్రం చివరలో గంధం రాసి కలశానికి హారంగా పెట్టాలి. ఈ మంత్రం చదువుతూ శబ్ద బ్రహ్మాత్మికే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దదామి పరమేశ్వరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం, అమ్మవారికి గంధం పెట్టాలి కలశానికి. కస్తూరి కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల సంభూతం చందనం ప్రతిగృహ్యతం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. శ్రీగంధాన్ ధారయామి. హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధము, పసుపు, కుంకుమలు ఇప్పుడు అమ్మవారికి మనం పెట్టుకోవాలండి. తర్వాత పుష్పము అలాగే ఆభరణము అమ్మవారికి సమర్పించాలి. తురీయావన సంభూతం నానాగుణ మనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యంతాం ఇతముత్తమం. శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. పుష్పాని సమర్పయామి అంటూ పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు రత్న స్వర్ణ వికారం చ దేహాలంకరవర్ధనం శోభాదానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః. ఆభరణాన్ని సమర్పయామి అంటూ అమ్మవారికి అక్షింతలు కానీ పుష్పాన్ని కానీ సమర్పించాలి. ఇక ఇప్పుడు అదాంగ పూజ చేయాలండి. పువ్వులు లేదా అక్షింతలతో కలశానికి పూజ చేయాలి. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్కసారి పువ్వులు కానీ అక్షింతలు కానీ కలశం మీద వేయాలి. ఓం చంచలాయై నమః. పాదౌ పూజయామి అంటూ అక్షింతలు వేయండి. ఓం చపలాయై నమః. జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః. ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః. కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః. ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః. ఓష్టౌ పూజయామి. ఓం సునాసికాయై నమః. నాసికం పూజయామి. ఓం సునేత్రాయై నమః. నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః. కర్ణౌ పూజయామి. ఓం కమలాయై నమః. శిరం పూజయామి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. స్వర్ణాంగాని పూజయామి అంటూ అక్షింతలు వేయాలి. ఇక ఇప్పుడు వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలి. కుంకుమ కానీ పసుపు లేదా అక్షింతలు పుష్పాలు ఏవైనా కానీ ఈ అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారి కలశం పైన మనం వేసుకుంటూ చెప్పాలి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః.
ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందరై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముక్తై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదరై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజననై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్టై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రైన సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలాగ్న సంపన్నాయై నమః. ఓం భువనేశ్వరిణ్యై నమః. ఇతి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం అంటూ ఇలా అష్టోత్తర శతనామాలు చెప్పుకుంటూ అమ్మవారిని పూజించుకోవాలి. తరువాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి ఇలా చెప్తూ. ఇప్పుడు ధూపం
అగరబత్తులతో అమ్మవారికి ధూపాన్ని వేయండి. ఓం వృక్ష నిర్యాస రూపంచ గంధ ద్రవ్యాది సంయుతం శ్రీకృష్ణకాంతే ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి అంటూ అమ్మవారికి అగరబత్తులతో ధూపం వేయండి, సాంబ్రాణి అగరబత్తులతో. అలాగే దీపము, ఇలా అమ్మవారికి దీపాన్ని చూపించుకుంటూ ఓం జగచ్చక్షు స్వరూపంచ ప్రాణరక్షణ కారణం ప్రదీపం శుద్ధ రూపంచ గృహ్యంతాం పరమేశ్వరి. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. ఇప్పుడు నైవేద్యం అండి. మన దగ్గర ఉన్న నైవేద్యాలన్నీ అమ్మవారికి ముందల పెట్టి అమ్మవారికి నివేదన చేస్తూ ఇలా చెప్పాలి. శర్కరామధు సంయుక్తం ఆజ్వాదై అదపూరితం గృహణ దుర్గే నైవేద్యం మహిషాసురమర్దిని. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. మార్నింగ్ అయితే ఇలాగ చెప్పండి, సత్యం త్వర్తేన పరిశించామి. ఈవినింగ్ అయితే ఋతుంత్వా సత్యేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఇప్పుడు మనం పెట్టిన నైవేద్యాలను అమ్మవారికి చూపించుకుంటూ ఇలా చెప్పండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ అమ్మవారికి నీటిని చూపించి పాత్రలో పోయండి. అమృతమస్తు అమృతోపిదానమసి. ఇప్పుడు ఉదరణితో నీటిని తీసుకొని అమ్మవారికి చూపిస్తూ పాత్రలో పోయండి ఇలా చెప్తూ. ఉత్తరా పోషణం సమర్పయామి, హస్త ప్రక్షాళనం సమర్పయామి, పాద ప్రక్షాళనం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి. ఫూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు నీరాజనం ఇవ్వాలండి, కర్పూర నీరాజనం. హారతి ఇవ్వండి. ఇప్పుడు కర్పూరం తీసుకొని సంరాజం చ విరాజం చ భీష్ట్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయా మాసం సృజామసి కర్పూరదీపతేజస్యం అజ్ఞానతిమిరాపః దేవి ప్రీతికరం చైవ మమ సౌఖ్యం వివర్ధయ సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఓం శ్రీ వరమహాలక్ష్మ్యై దేవ్యై నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరజానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీటిని చూపించి వేరొక పాత్రలోకి వదలాలి. ఇప్పుడు పుష్పమును తీసుకొని అందులో అక్షింతలు పెట్టి పుష్పము అక్షింతలు 2 అమ్మవారికి సమర్పించాలి. ఈ మంత్రం చెప్తూ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః మంత్రపుష్పాని సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఓం శ్రీ వరమహాలక్ష్మీదేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు మన దగ్గర వింజామరలు ఉంటే వాటితో అనొచ్చు, లేదంటే నెమలికలతోనైనా, లేకపోతే ఏదైనా చిన్న క్లాత్ లాంటిదైనా తీసుకొని ఇలా చెప్పండి. వింజామరలు విసురుతూ ఛత్రచామర నృత్య గీత ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నమస్కరిస్తూ ఇలా చెప్పాలి.
యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజా క్రియాదీషు న్యూనం సంపూర్ణతం యాతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదస్తు తే అనయా యథాశక్తి పూజయా చ భగవతి సర్వాత్మికా శ్రీవరమహాలక్ష్మీ దేవత సుప్రసన్నా సుప్రీతో వరదో భవతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు తోరగ్రంథి పూజ చేసుకోవాలి. తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి కుంకుమతో కానీ అక్షింతలతో కానీ పూజ చేయాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి అంటూ అక్షింతలు కానీ కుంకుమ కానీ అమ్మవారి పైన వేయండి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ది తనయాయై నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః నవమ గ్రంథిం పూజయామి. ఇలా తోరగ్రంథి పూజ చేసుకున్నాక ఈ శ్లోకాలను చెప్తూ తోరాన్ని కట్టుకోవాలి. మనము బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. ఇలా తోరాన్ని కట్టుకున్న తర్వాత మనము వరలక్ష్మి వ్రత కథ చెప్పుకోవాలి. వరలక్ష్మి వ్రత కథ పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుక పరమేశ్వరుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది కాత్యాయని. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్తను, అత్తామామలను సేవించుకొని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది. వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జననీ, నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది.
అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదట ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజతర గరద వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గం మధ్యలో చారుమతిని వేణోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమను కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయవచ్చు. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి ఈ వరమహాలక్ష్మీ దేవి. ఇదండి వ్రతకథ. ఈ వ్రతకథ చెప్పుకొని అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఇక మనము సాయంత్రం వేళలో వాయనాలు ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చెప్తూ ఇవ్వండి. ఇందిరా ప్రతిగృహ్ణతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభాభ్యం ఇందిరాయై నమో నమః అంటూ మనం వాయనం ఇవ్వాలండి. అలా వాయనం ఇచ్చి మనము వారి ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఇదండి వరలక్ష్మి వ్రతము, అలాగే వ్రతకథ విన్నారు కదా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.